గోధుమ పిండి, మైదా పిండి, జొన్న పిండి, బియ్యం పిండి ఎటువంటి పిండి లేకుండా ఈ చిప్స్ అయితే చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా, చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ చిప్స్ చేయడానికి ఎంతో కష్టపడే అవసరం అయితే లేదండి. కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ చిప్స్ అయితే 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి, నిల్వ ఉంటాయి మనకు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండి, మైదా పిండి, బియ్యం పిండి ఎటువంటి పిండి లేకుండా చిప్స్ అయితే చేస్తున్నానండి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇంకా ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి. దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అంత స్మూత్గా కాదు, అంత బరకగా కాదు. ఇంకా ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ పౌడర్ని అయితే ఇక్కడ నాకు 3 to 4 మినిట్స్ అయితే గ్రైండ్ చేయడానికి టైం అయితే పట్టిందండి. ఇందులోకి 1 స్పూన్ దాకా వామ్ అయితే వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా మనం పిండిలో కలుపుకునేటప్పుడు అండి వేడి నూనె కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ ఏం అవసరం లేదండి. ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ పిండిని అయితే తడిపేసుకోవాలి. ఇలా అంతా పిండి అంతా బాగా కలిపేసుకున్నాక కొంచెం పైన అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్నాక ఒకసారి పిండిని అంతా బాగా కలిపేసుకుందాం. ఇక్కడ ఇంకా ఒక క్లాత్ అయితే తీసుకొని తడి చేసుకొని ఇలా గట్టిగా వాటర్ అన్ని పిండేసుకొని ఇలా దీని మీద తడి క్లాత్ అయితే వేసుకోవాలండి. దీన్ని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పిండి మనకు బాగా నానిపోతుంది. ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత అయితే పిండిని అయితే చెక్ చేసుకుందామండి. కొంచెం పిండి అయితే గట్టిగా అయింది. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి. కొంచెం ఇలా 1 స్పూన్ అంతా వాటర్ అయితే వేసేసుకొని చేయితో బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ పిండిని. ఇలా బాగా ఒక 2 నిమిషాలు బాగా పిండిని అయితే చేతితో ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇలా పిండిని అయితే బాగా సాఫ్ట్గా ఇంకా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా 2 భాగాలుగా అయితే చేసుకోవాలి. ఈ పిండి ముద్దని ఇంకా ముందుగా అయితే కొంచెం పొడి పిండిని అయితే చల్లుకున్నానండి. ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా కర్రతో అయితే రుద్దేసుకోవాలి. మందంగా కాకుండా, పల్చగా కాకుండా మీడియం సైజ్ అయితే ఉండాలి. ఇది బొంబాయి రవ్వ కాబట్టి బాగా సాగుతుందండి. చూడండి, ఈ థిక్నెస్ అయితే ఉండాలండి. ఎక్కువ మందం లేకుండా, ఎక్కువ పల్చాగా లేకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి. ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత
ఇలా క్రాస్ లో అయితే కట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పిజ్జా కట్టర్ అయితే తీసుకున్నాను. మనం నైఫ్ తో గానీ కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డైమండ్ షేప్ అయితే కట్ చేస్తున్నానండి. చూడండి, ఇంకా ఈ విధంగా అయితే డైమండ్ షేప్ అయితే వస్తుంది మనకు. ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చాకుతో ఇలా అనేసుకోవాలండి. మనకు వాటకి వాటే విడిపోతాయి మనకు ఇలా. ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. ఇంకా చూడండి, ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను అన్ని. ఇంకా మనం ఆయిల్లో ఫ్రై చేసే లోపల వాటంతకి వాటే విడిపోతాయండి కొంచెం ఫ్రై అయ్యే లోపల. ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇంకా వీటిని అయితే ఇప్పుడు వేసేసుకుందాం. వెంటనే కలపకూడదండి, కొంచెం ఇలా అనేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక ఒక నిమిషం తర్వాత అయితే ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలండి. బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చిప్స్ని. బాగా ఇలా కలుపుకుంటూ బాగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనకు ఇలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. కలర్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ప్లేట్లోకి వేసే లోపల తక్కువ సౌండ్ వస్తుంది. ఇంకా మిగతా వాటిని కూడా రుద్దేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి షేప్ అయితే. ఇంకా అట్ల కాడతో అయితే ఇలా పీసెస్ని అయితే విడదీస్తున్నానండి. ఇంకా ఇలా అనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఇంకా ఇప్పుడు వీటిని కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఈ చిప్స్ అయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా చిప్స్ అయితే మనకు రెడీ అయిపోయినాయి చూడండి. ఇంకా కరకరలాడుతూ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి మనకు. ఈవినింగ్ టీ టైప్ స్నాక్ గాను, పిల్లలకు స్నాక్ గాను ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి మనకు. ఇవి ఇలా తుంచే లోపల ఇలా విరిగిపోతున్నాయి చూడండి. చాలా ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే వీటిని తిని ఎలా ఉందో చెప్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కరకరలాడుతూ ఈ స్నాక్ రెసిపీ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.